నా పేరు ఆర్ నాగరాజు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్లో అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణ గురించి మనం చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించినట్టయితే, ఒక సంస్థ కానీ లేకపోతే పరిశ్రమ కానీ ఒక అమ్మకందారుడు కానీ తాను తయారు చేసినటువంటి వస్తువులను ఎంతవరకు తయారు చేయాలి, ఉత్పత్తిని ఎక్కడ ఆపేయాలని చెప్పేది బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణగా మనకు చెప్పొచ్చు. మనకు ప్రతి ఉత్పత్తి యొక్క ముఖ్య ఆశయం ఏంటి? గరిష్ట లాభార్జన. లాభం కోసమే ఉత్పత్తిదారుడు ఆలోచిస్తుంటాడు. లాభం అనేది ఒక ఆక్సిజన్ లాంటి ఉత్పత్తిదారుని యొక్క ముఖ్య ఆశయం మనకి ఏం చెప్తున్నాం? గరిష్ట లాభార్జనగా చెప్పినాం. ఈ గరిష్ట లాభార్జన అనేది లాభం అనేది రెండు అంశాలు నిర్ణయించబడతాయి. ఒకటి తాను తయారు చేసినటువంటి ఉత్పత్తి పరిమాణము, రెండవది ఆ ఉత్పత్తి తయారు చేస్తున్నట్టయితే దానికి అయ్యేటువంటి ఖర్చులు, ఉత్పత్తి వ్యయాన్ని బట్టి రెండింటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మొదటిది మనకు ఉత్పత్తి చేసేటువంటి పరిమాణం. ఈ ఉత్పత్తి చేసే పరిమాణం అనేది మార్కెట్లో తన వస్తువుకు ఉండేటువంటి డిమాండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్ ఏంటంటే వినియోగదారులు తన వస్తువును మార్కెట్లో ఎన్ని కొనుగోలు చేయగలుగుతారో చెప్పేదాన్ని డిమాండ్గా చెప్పొచ్చు. ఆ డిమాండ్ బట్టి దీన్ని నిర్ణయించబడుతుంది. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉందనుకో, మార్కెట్లో తన వస్తువుకు ఎక్కువ ఉత్పత్తి చేశాడు. డిమాండ్ తక్కువగా ఉందనుకో, మార్కెట్లో వస్తువును తయారు చేసే ఉత్పత్తికి తగ్గించేయడం జరుగుతుంది. అందుకోసం మనకి ఏంది, ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తాడు. డిమాండ్ అంచనా వేయడం జరుగుతుంది. వివిధ పద్ధతుల ద్వారా డిమాండ్ అంచనా వేసి ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలి, తన వస్తువును మార్కెట్గా తీసుకొచ్చినట్టయితే తన వస్తువును ఎంతమంది కొనుగోలు చేయగలుగుతారని చెప్పినట్టు ఆలోచనతోటే మనం ఉత్పత్తి చేయాలన్నా వద్దని నిర్ణయించబడుతుంది. డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయాలి. మనకు ఆ డిమాండ్ బట్టి మార్కెట్లో డిమాండ్ బట్టే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ తయారు చేస్తే, తక్కువ ఉంటే తక్కువ తయారు చేస్తారు. ఇది వస్తు పరిమాణం నిర్ణయించేట అంశం. రెండవ అంశం మనకి ఏంది? ఉత్పత్తి వ్యయం. సహజంగా ఏ ఉత్పత్తిదారుడు ఏం కోరుకుంటాడు? ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ ఉత్పత్తి వ్యయం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి ధరలు, భూమికి చెల్లించే బాటకము, శ్రమకు చెల్లించే వేతనము, మూలధనం చెల్లించేటువంటి వడ్డీ, దాంతోపాటు మనకేంది రా మెటీరియల్, ముడిసరులకు చెల్లించేటువంటి ఏది మనకు వాటి యొక్క ధరలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వీటి ధరలు తక్కువగా ఉన్నట్టయితే ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉంటాయి. వివిధ పద్ధతులను ఉపయోగించి కొత్త టెక్నిక్స్ ఉపయోగించి సాధ్యమైనంత వరకు వస్తువులు తయారు చేసేటప్పుడు ఖర్చులు తక్కువగా ఉండాలని చెప్పి ఏ ఉత్పత్తిదారుడైనా ఆశిస్తూ ఉంటాడు. అందువల్ల మనకేంది, ఉత్పత్తిదారునికి లాభాలు నిర్ణయించే అంశం మనకేంది రెండు అంశాలు. ఒకటి మనకేంది ఉత్పత్తి చేసేటువంటి పరిమాణము, రెండోది మనకి ఇంకోటి అంశం మనకి ఏం చెప్తున్నకు ఉత్పత్తి కారకాలకి ధర నిర్ణయించబడుతుంది. ఈ రెండు అంశాలు బట్టి మనకు ఉత్పత్తిదానికి వచ్చే లాభాలను నిర్ణయించబడుతుంది. మనకు నెక్స్ట్ మనకు ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే కొన్ని ప్రమేయాల ఆధారం మనకు చూడొచ్చు. ఉత్పత్తిదారునికి ఏ విధంగా వస్తుంది, ఉత్పత్తిదారుడు ఏ విధంగా లాభాలు పొందుతాడు. ఆ రెండు మెథడ్స్, ఒకటి ఉత్పత్తి పరిమాణం, ఒకటి రెండోది తక్కువ వ్యయానికి వచ్చేటువంటి పరిస్థితి. ఈ రెండింటి ఆధారంగా చెప్పేటువంటి విశ్లేషణ మనకి ఏమంటాం? బ్రేక్ ఈవెన్ విశ్లేషణగా చెప్పొచ్చు. మనకు ఉత్పత్తిదారునికి తక్కువ ఖర్చులు కావాలి, దాంతోపాటు పరిమాణం కూడా ఎక్కువగా ఉండాలి. ఏ పాయింట్ వద్ద ఉత్పత్తిదారునికి పరిమాణం ఎక్కువగా ఉండడం కానీ, ఖర్చులు తక్కువగా ఉండడం కానీ, లాభదాయకంగా వస్తువులు మార్కెట్లో అమ్మకాలు జరిగేటువంటి పాయింట్ని మనం ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రతి ఉత్పత్తిదారుడు కోరుకుంటూ ఉంటాడు. ఏ సంస్థ అయినా, చిన్న సంస్థ అయినా కావచ్చు, పెద్ద సంస్థ కావచ్చు, సాధారణ సంస్థ కావచ్చు, ఏ సంస్థ అయినా సరే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కోసం ప్రతి ఉత్పత్తిదారుడు ఆశిస్తూ ఉంటాడు. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణ మనం తెలుసుకోవాలంటే కొన్ని ప్రమేయాల ఆధారం మన విశ్లేషణ చెప్పండి. మొదటి ప్రమేయం ఆధారంగా చూద్దాం. మనకు చెప్పేటప్పుడు మనకు ఏం చెప్తున్నకంటే, ఈ ప్రమేయాల్లో ఉత్పత్తిదారునికి చేసేటువంటి ఉత్పత్తి వ్యయాలు రెండు రకాలు చెప్పవచ్చు. ఒకటి స్థిర వ్యయాలు, రెండోది చర వ్యయాలు. స్థిర వ్యయాలు మీన్స్ మనకేంటంటే ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి వ్యయాల్లో స్థిర ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన వీటికి చెల్లించేటితో పాటు భవనాలు, భారీ యంత్ర పరికరాలు కానీ వాటి చెల్లించే వ్యయాలు మనకేంటంటే స్థిర వ్యయంగా చెప్పు. చర వ్యయాలు మనకి ఏంటంటే చర ఉత్పత్తి కారకాలైనటువంటి ఏది మనకు సిబ్బందికి చెల్లించేటువంటి జీతభత్యాలు కానీ, ముడిసరులకు చెల్లించేటువంటి వాటి మనకి ఏమంటాం? చర వ్యయాలుగా మనకు చెప్పొచ్చు. మనకు మరొకసారి చూడండి, ఉత్పత్తిదారునికి బ్రేక్ ఈవెన్ విశ్లేషణ తెలుసుకునేటప్పుడు మనకి ఏంటంటే కొన్ని ప్రమేయాల ఆధారంగా తెలుసుకోవచ్చని ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొదటిది మనకి ఏంటి అంటే ఉత్పత్తి వ్యయాలు రెండు రకాలుగా చెప్పొచ్చు అని చెప్పినాం. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, రెండోది వేరియబుల్ కాస్ట్.
ఏ ఉత్పత్తి తయారు చేయాలని మనకు ఏంటంటే రెండు కంపల్సరీగా మనకు ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్, రెండవది చెరవేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకి ఏం చెప్పిన ఇందాక చెప్పినట్టుగా భవనాల మీద కానీ భారీ యంత్ర పరికరాల మీద కానీ అయ్యేటువంటి దాన్ని ఏమంటే ఫిక్స్డ్ కాస్ట్గా. చెరవేయాలంటే శ్రామికులు చెల్లించేటువంటి జీతభత్యాల మీద కానీ లేకుంటే ఇంధన వనరుల మీద కానీ చేసి దాన్ని ఏమంటే చెరవేయాలి. ఏ వస్తువును తయారు చేయాలన్నా తప్పనిసరిగా కొంత స్థిర వ్యయాలు ఉంటుంది, కొంత చెరవేయాలు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీకు వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఈ వస్తువు తయారు చేసేటువంటి ఏ వస్తువునైతే తయారు చేస్తున్నావో ఆ వస్తువు యొక్క ధరలు స్థిరంగా ఉంటాయి. మార్కెట్లో తన వస్తువు యొక్క ధర స్థిరంగా ఉంటుంది. ఈ విశ్లేషణ చేసేంతవరకు కూడా స్థిరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రెండోది మనకి ఏం చెప్తున్నా, మూడవది ఉత్పత్తి కారకాలు కానీ రా మెటీరియల్స్ కానీ వీటి చెల్లించేటువంటి ధరలు కూడా స్థిరము. ఉదాహరణ మనకి ఏం చెప్తున్నావు, శ్రమకు చెల్లించేటువంటి వేతనం కానీ బాటకం కానీ వడ్డీ కానీ దాంతోపాటు నువ్వు ఉపయోగించేటువంటి రా మెటీరియల్ ధరలు కానీ ఇంధన వనరుల ధరలు కానీ ప్రతి ఒక్క ధర కూడా మనకి ఏంటంటే స్థిరంగా ఉన్నాయి. ఈ విశ్లేషణ చేసేంతవరకు వాటి యొక్క ధరలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయని ప్రమేయం చేసుకుంది మనకు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఉత్పత్తి యొక్క వ్యయం అనేది దేని డిపెండ్ అయి ఉంటుంది, ఉత్పత్తి చేసేటువంటి పరిమాణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సాధారణ విషయం మనకింది. ఉత్పత్తి పరిమాణం ఎక్కువగా ఉందనుకో వ్యయాలు తక్కువ అవుతాయి, ఉత్పత్తి పరిమాణం తక్కువ ఉందనుకో వ్యయాలు తక్కువ అవుతాయి. నువ్వు ఎంత పరిమాణం ఉత్పత్తి చేస్తున్నావు అనేది మన డిమాండ్ మీద డిపెండ్ అయింది, ఆల్రెడీ ఇందాకనే చెప్పడం జరిగింది మనకు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కేవలం సంస్థ ఒక వస్తువును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మనకు సంస్థ ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తుంది, ఒక వస్తువును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది మనకు. నెక్స్ట్ మనకి ఇంకోటి ప్రమేయం చెప్తూ ఉత్పత్తి పరిమాణానికి అమ్మక పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి పరిమాణం స్థిరంగా ఉంటుంది, దాంతోపాటు అమ్మక పరిమాణం రెండు కూడా స్థిరంగా ఉంటుంది. సంస్థలో ప్రారంభ ముగింపు సరుకు అనేది ఏది ఉండదు. ప్రారంభ సరుకు అని ముగింపు సరుకు అని ఎదుర్కొన్న సరుకు తర్వాత ప్రీవియస్ ఉన్నటువంటి గోదాములో సరుకు అని చెప్పి ఏ సరుకు ఉండదు. ఉత్పత్తి చేసినటువంటి సరుకే సరుకు. ఉత్పత్తిదారునికి ప్రారంభ సరుకు అని ప్రాథమిక సరుకు అనేది ఉండదు. అమ్మక పరిమాణం అదే, ఉత్పత్తి పరిమాణం కూడా ఒకటే పరిమాణం. ఏ వస్తువు అయితే ఉత్పత్తి చేస్తున్నావు ఆ వస్తువు మార్కెట్లోకి వస్తుంది, ఆ వస్తువుని అమ్ముకుంటావు. కానీ అంతకుముందు ఉన్నటువంటి సరుకు ప్రీవియస్ సరుకు ఉన్నటువంటి గోదాముల సరుకు కానీ ఆ సరుకు కానీ ఏది ఉండదు. దీన్ని బట్టి మన విశ్లేషణ మనకు చేయడం జరుగుతుంది. ముందుకు వెళ్తున్నట్టు బ్రేక్ ఈవెన్ విశ్లేషణ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి అంశాన్ని బట్టి చూద్దాం. మనకు ఒక సంస్థ గురించి వివరించాలంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ చేయాలంటే మనకు రెండు అంశాలను చెప్పడం జరుగుతుంది. ఏ బిందువు వద్దనైతే మనకున్నటువంటి అంశాలు ఇందాక చెప్పినాం కదా, ఏ బిందువు వద్దనైతే మొత్తం వ్యయము మరియు మొత్తం రాబడి సమానమవుతుందో TC=TR అవుతుందో ఆ బిందువుని మనం ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. టీసీ రేఖ మనకేంది, మనకు మొత్తం వ్యయ రేఖ. ఈ మొత్తం వ్యయాలు మనకు రెండు వ్యయాలు కలిసి ఉంటాయి. ఆల్రెడీ మనకు షార్ట్ రన్ కాస్ట్లలో ఆల్రెడీ వివరించడం జరిగింది. మొత్తం వ్యయాలు మనకు రెండు వ్యయాలు ఉంటాయి. ఒకటి మొత్తం స్థిర వ్యయము మరియు మొత్తం చెర వ్యయం. మొత్తం వ్యయం అంటే మీన్స్ మనకేంది ఏమంటున్నాం, ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యేటువంటి అన్ని రకాల వ్యయాలను ఏమంటాం మొత్తం వ్యయంగా చెప్పడం జరిగింది. ఆ మొత్తం వ్యయాలు మనకి ఎన్ని భాగాలు అని చెప్పినా రెండు భాగాలు, ఒకటి స్థిర వ్యయము అండ్ మొత్తం చెర వ్యయం. మొత్తం స్థిర వ్యయం అంటే ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయడానికి కేవలం చెర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యే వ్యయాన్ని ఏమంటాం చెర వ్యయంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకేంది, మనకు ఇంకోటి స్థిర వ్యయం అంటే కేవలం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం స్థిర వ్యయంగా మనకు చెప్పడం జరిగింది. ఈ రెండు ఎక్కడైతే కలిస్తే ఏది మనకు టీసీ రేఖ మరియు టీఆర్ రేఖ. టీఆర్ అంటే మీన్స్ ఏంది, తయారు చేసినటువంటి వస్తువులు మార్కెట్లో అమ్మినట్టయితే అతడు పొందే ఆదాయాన్ని ఏమంటాం టీఆర్గా చెప్తాం. టీసీ మరియు టీఆర్ సమానమైనట్టయితే దాన్ని మనం ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. ఈ బిందువు వద్ద మనకు లాభం కానీ నష్టం కానీ ఏది కూడా ఉండదు. అలాంటి బిందువుని ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. ఏ ఉత్పత్తిదారుడైనా సరే ఈ పాయింట్ని ఆశించడం జరుగుతుంది. ఈ బిందువు వద్ద ఎంతైతే ఖర్చు పెడుతుండో అంత ఆదాయం వస్తుంది కాబట్టి ఉత్పత్తిదారునికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఈ పాయింట్ అతడు ఉత్పత్తిదారుడు కోరుకోవడం జరుగుతుంది. బ్రేక్ ఈవెన్ విశ్లేషణ గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది చేసేటప్పుడు మనకి ఇదేమి డిపెండ్ అయ్యి ఉండి ఆల్రెడీ చెప్పండి అనేది స్థిర వ్యయాలు ఉంటాయి, చెర వ్యయాలు ఉంటాయి. చెర వ్యయాలు అనేది ఉత్పత్తితో పాటు నిర్ణయించబడుతుంది. స్థిర వ్యయం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్థిర వ్యయం ఎక్కడి నుంచి పడుతుందో ఒకసారి ఆలోచించినట్టే బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క సూత్రం మనకి ఏంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒక ఈక్వేషన్ మనకు పట్టి ఒక భిన్నం ఆధారంగా చూస్తాం జరిగింది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్.
అనేటువంటి ఒక సూత్రం ఆధారం చూద్దాం. ఇంతకు మనకు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అని వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. టీఎఫ్సీ మీన్స్ ఏందో ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది. టీఎఫ్సీ అంటే ఏంది? ఒక ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసినటువంటి వస్తువులలో కేవలం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యే వ్యయం ఉంటాం స్థిర వ్యయంగా చెప్పడం జరిగింది. స్థిర ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? ఆల్రెడీ భవనాలు కానీ యంత్ర పరికరాలు కానీ వాటికి అయ్యే వాటిని ఏమంటాం స్థిర వ్యయం అని ఆల్రెడీ ఇందాకనే చెప్పడం జరిగింది. ఇంకోటి మనకేంది? 1 యూనిట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ మీన్స్ ఏంటంటే ఎన్ని వస్తువులు తయారు చేయడానికి దాంట్లో ఉపయోగిస్తున్నాం ముడి సరుకులు కానీ రా మెటీరియల్ కానీ ఎంత ఉపయోగిస్తానికి కాంట్రిబ్యూషన్ అంటాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏంది? ఒక యూనిట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ లెక్కించడానికి ఏంది? 1 యూనిట్ ప్రైస్ మైనస్ 1 యూనిట్ వేరియబుల్ కాస్ట్ చెప్తాం. 1 యూనిట్ ప్రైస్ మీన్స్ ఏంటంటే ఒక యూనిట్ తయారు చేయడానికి అయినటువంటి దాని మార్కెట్లో ధర ఎంత ఉంది మైనస్ అదే యూనిట్కి అయినటువంటి వేరియబుల్ కాస్ట్ ఎంత అయింది. ఆ రెండింటి చేసి మనకి ఏంటంటే 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఒకసారి 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ మనకి ఏంటంటే 1 యూనిట్ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ ఒక వస్తువు యొక్క ధర మైనస్ ఆ ఒక వస్తువుకి అయినటువంటి చర వ్యయాలు ఎంత ఉన్నాయో చూస్తే తెలిసిపోతుంది. మనకు చర వ్యయాలు ఇక్కడ మనకి ఏంటంటే దీని యొక్క అంశం మనకు తెలిసిపోద్ది. వేరియబుల్ కాస్ట్ మనకు తెలిసిపోద్ది. మనకు ఈ 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ తెలిసిపోద్ది. మళ్ళొకసారి ఇవ్వండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్. ఒక యూనిట్ కాంట్రిబ్యూషన్ తెలిస్తే తెలుస్తుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. రెండవది మనకేంది? కింద ఉండే భిన్నం అంటే ఏంది? మనకు 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ప్రైస్ మైనస్ 1 యూనిట్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. కింద ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక యూనిట్ గూడ్ యొక్క ప్రైస్ ఎంత ఉంది? 50 రూపాయలు. ఒక యూనిట్ ప్రైస్ ఎంత మనకు? 50 రూపాయలు డిసైడ్ చేసుకున్నాం. 1 యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 రూపీస్. మూడోది అంశం ఏంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఈ 3 అంశాలు ఆల్రెడీ చెప్పినాం. ఈ 3 అంశాల ఆధారంగా మన సూత్రాన్ని ప్రతిక్షేపించినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పడం జరిగింది. దీంట్లో మనకు లెక్క చేసుకున్నట్టయితే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఆల్రెడీ దాంట్లో వివరించడం జరిగింది. 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తుంది? మనకు 1 యూనిట్ ఉన్నటువంటి దాని యొక్క ధర మైనస్ చర వ్యయం 50 మైనస్ 30 రెండు చేసిన చేస్తే మనకేంది? 50,000 బై 20 రూపీస్ వస్తే మనకేంది? 50,000 నుంచి మనకేంది భిన్నం చేసి మనకి ఎన్ని మిగిలిన ఇక్కడ మనకు ఎంత వచ్చింది? మనకు చూడండి 2500 యూనిట్స్ వచ్చింది. దేర్ఫోర్ మనకు ఈ లెక్క ప్రకారం మనం చేసుకుంటే ఉత్పత్తి యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అంటే 2,500 రూపాయల దగ్గర మాత్రమే అతనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే నష్టాలు వస్తున్నాయి. అంతకంటే తక్కువ చేసినకి ఏమొస్తుంది? లాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ఉత్పత్తిని ఆపేయాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి వివరించినట్టయితే మన 2 సూత్రాలు ఇందాక చెప్పినాగా బ్రేక్ ఈవెన్ పాయింట్ తెలుసుకోవడానికి ఈక్వేషన్ మనకి ఏంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకు చెప్పినాం. స్థిర ఉత్పత్తి కారకాల మీద అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటే స్థిర వ్యయంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఇంకోటి ఏం చెప్పినాం చూడండి ఒకసారి. 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 1 యూనిట్ ప్రైస్ మైనస్ 1 యూనిట్ వేరియబుల్ కాస్ట్. దీన్ని ఈక్వేషన్ చూసుకుని మనకి ఏంది? 1 యూనిట్ మనకు 1 యూనిట్ కొన్నటువంటి అంశాలు చూడండి. 1 యూనిట్ యొక్క ప్రైస్ ఈజ్ ఈక్వల్ మనకి ఏం చెప్తాం? మైనస్ వేరియబుల్ కాస్ట్. దీన్ని చేసి మనకేంది? ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకుంటే 1 యూనిట్ గూడ్స్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 50 రూపీస్. 1 యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 30 రూపీస్. 1 ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 50,000. దాంట్లో ఈక్వేషన్ ప్రతిక్షేపిస్తే మనకేంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1 యూనిట్ కాంట్రిబ్యూషన్ 50,000 బై 50 మైనస్ 30 ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 50 మైనస్ 30. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 50,000 బై 20. అప్పుడు ఎంత వచ్చింది? మనకి చూడండి 2,500 యూనిట్స్గా మనం చెప్పడం జరిగింది. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణను మనకు రేఖాపటం ద్వారా వివరించినట్టయితే ఏ విధంగా ఉంటుంది? మనకు కింది రేఖాపటం ద్వారా మనకు వివరించుకోవచ్చు. ఒక్కసారి రేఖాపటాన్ని విశ్లేషణ చూద్దాం. ఇందాక చెప్పిన విశ్లేషణ మళ్ళీ వివరించి చూసినట్టయితే ఒకసారి చూడండి. రేఖాపటం ద్వారా వివరిస్తున్నట్టయితే మనకు రేఖాపటం ద్వారా పైన ఒక రేఖాపటం కింద ఒక రేఖాపటాన్ని మీకు వివరిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి.
ఎప్పుడైనా సరే మనకేంది ఒక ఉత్పత్తి సంస్థకు సాధారణ పరిస్థితులు ఉన్నట్టయితే 3 దశల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక ఉత్పత్తి సంస్థ 3 దశల గుండా ప్రయాణం చేస్తుంది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. ఒకటి మనకేంది వృద్ధి ఫల దశ, స్థిర ఫల దశ అండ్ క్షీణ ఫల దశ. తరహా అనుసరించి ప్రతిఫలాలు ఉపయోగిస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ లెసన్లు చెప్పడం వివరించిన ఉత్పత్తి లెసన్లో అది స్వల్పకాలమైన దీర్ఘకాలమైన 3 దశల గుండా ప్రయాణం చేస్తుంటుంది. ఆ 3 దశలు మనకేంది ఒకటి వృద్ధి ఫల దశ, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంది స్థిర ఫల దశ, ఇంకోటి మనకేంది క్షీణ ఫల దశగా చెప్పడం జరిగింది. ఫస్ట్ మనకేంది వృద్ధి ఫల దశ మీన్స్ మనకేంది ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తానికి అటువంటి మనకు పోతున్న ఉత్పత్తి చేస్తున్న కొద్ది మనకి ఏంటంటే ఖర్చులు మనకి ఏమవుతుంటాయి తక్కువగా అవుతుంటాయి. ఆ తర్వాత మనకి ఏంది కొంచెం దూరం పోయినట్టయింది ఖర్చులు ఏమైతే మనకి స్థిరం అయిపోతుంటాయి, ఆ తర్వాత పెరుగుతుంటాయి. కానీ రాబడి రేఖ మాత్రం ఎన్ని వస్తువులు అమ్మినా ఒకటే ధరకు అమ్ముకుంటాం కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్లు ఉన్నట్టయితే ఒకటే వస్తువుకు అమ్ముతూ ఉంటాం కాబట్టి స్థిరంగా ఉంటుంది. కాబట్టి రాబడి రేఖ 45 డిగ్రీస్ యాంగిల్లో ఒకటే రకంగా ఉంటుంది. ఇది మొత్తం రాబడి రేఖ టోటల్ రెవెన్యూ రేఖ ఏంది 45 డిగ్రీస్ యాంగిల్లో స్ట్రైట్గా మనకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని వస్తువులు అమ్మినప్పటికీ ధరలో మార్పు రాదు కాబట్టి ఒక వస్తువు ఇంటూ 10 అంటే 10, 2 ఇంటూ 20 20, 100 ఇంటూ 100 ఇట్లా వెళ్ళిపోతుంటుంది. రేఖ ఎట్లా ఉంటుంది ఎన్ని వస్తువులు అమ్మినా ధరలో మార్పు రాదు కాబట్టి ధర స్థిరంగా ఉంటుంది. కాబట్టి టీఆర్ రేఖ ఎట్లుంటుంది సమానంగా వెళ్ళిపోతుంది. కానీ టీసీ రేఖ ఎట్లుంది ప్రారంభంలో టీసీ రేఖ ఎట్లుంది ప్రారంభంలో వృద్ధి ఫలాలు వస్తాయి కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏమైంది పెరుగుతుంటుంది. ఏది మనకు ఖర్చు తగ్గింది కాబట్టి స్థిర ఫలాలు వస్తాయి కాబట్టి తర్వాత పెరిగే రేఖ ఏమైంది పెరిగిపోయింది. ఇది మనకు ఉన్నటువంటిగా టీసీ రేఖగా మనకు చెప్పొచ్చు. మనకు ఎస్ ఆకారంలో ఉంటుంది. దీని పక్కన మనకేంది టీఎఫ్సి రేఖ గీయడం జరిగింది. టీఎఫ్సి రేఖ ఎక్స్ అక్షానికి ఇట్లా సమాంతరంగా ఉంటుంది. ఈ టీఎఫ్సి టీసీ ఇక్కడ రెండు కలిసినట్టు ఇక్కడ టీసీ రేఖ స్టార్ట్ అవుతుంది. టీవీసీ రేఖ ఆల్రెడీ మనకు మ్యాప్లో ఈ విధంగా వస్తుంది కాబట్టి రెండు కలిసినటువంటి బిందువు దగ్గర టీవీసీ వెళ్ళిపోతుంది ఇట్లా మనకు. కాబట్టి మన టీవీసీ రేఖ మనకు గీయలేదు, ఓన్లీ రెండు కలిసి గీసిన కాబట్టి టీఎఫ్సి రేఖ మనకు ఉన్నటువంటి ఇది టీఎఫ్సి రేఖ. ఆ తర్వాత ఇది టీసీ రేఖ, ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడ ఉంటుందో ఈ రేఖాపటం ద్వారా మనం వివరించుకుంటూ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పిన మనకు స్వల్పకాలంలో కానీ దీర్ఘకాలంలో కానీ 3 దశలు ప్రయాణం చేస్తుంది. ఒకటి మనకి ఏం చెప్తున్నకు వృద్ధి ఫల దశ, స్థిర ఫల దశ అండ్ క్షీణ ఫల దశగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉన్నట్టయితే ఈ రేఖలు చూడండి ఒకసారి గమనించి చూస్తే ఫస్ట్ మనకి ఏం చెప్పినకు వృద్ధి ఫల దశకు వచ్చినట్టయితే ఖర్చులు తక్కువైతాయి. ఆ తర్వాత స్థిర ఫల దశకు వచ్చినట్టయితే ఖర్చు ఇంకా తగ్గింది, మినిమం ఖర్చు అయిపోయి తర్వాత ఏది పెరుగుతుంటుంది. ఏ ఉత్పత్తిదాడైనా ఇక్కడనే ఉండాలని కోరుకుంటం జరుగుతుంది. మరొకసారి వివరించినట్టయితే ఇదే రేఖాపటం చూడండి. రేఖలో ఉత్పత్తి రేఖ తీసుకున్నట్టయితే మనకున్నటువంటిగా చరాంశ సిద్ధాంతం ప్రకారం ఏంది రేఖ ప్రొడక్షన్ రేఖకి ఇస్తున్నట్టయితే పైన ఉన్నటువంటి రేఖనేమో వే రేఖ మనకు ఎక్స్ అక్షం వస్తు పరిమాణం y అక్షం మొత్తం రాబడి మొత్తం వేలు తీసుకున్నాం. కింద ఉన్నటువంటి రేఖ లాభాల రేఖ గీస్తున్నట్టయితే ఎట్లా ఉందో చూద్దాం. ఉత్పత్తిదాడు ఎలా లాభాలు పొందుతుండో చూడండి ఒకసారి గమనియండి. రేఖ చూసినట్టయితే ప్రారంభంలో ఖర్చులు తగ్గుతున్నాయి అంటే ప్రారంభంలో ఉత్పత్తిదానికి కింది 0 స్టార్ట్ అయింది. ఇక్కడ ఎందుకోసం 0 స్టార్ట్ అయింది వ్యయాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కాబట్టి మనకి ఏంది ఉత్పత్తి మైనస్ ఒక సంస్థ ప్రారంభించగానే ఎంబడే ఉత్పత్తిదానికి లాభాలు ఎటువంటి పరిస్థితుల్లో రావు కాబట్టి మనకి ఏంది ఉత్పత్తిదానికి లాస్ తోటి మొదలవుతుండు. ఆ తర్వాత ముందుకు వెళ్తున్నట్టయితే ఇక్కడికి వెళ్ళినాం. ఇక్కడ ఉత్పత్తిదానికి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏంది టీసీ ఈక్వల్ టీఆర్ అయింది. ఇక్కడ నీకేమైంది ఇక్కడ నుంచి లాభాలు ఏమైతే మెల్లగా పెరుగుతాయి. ఇక్కడ దాకా ఇది ఖర్చు రేఖ ఏమైంది మినిమం అయింది. టీసీ రేఖ మినిమం పాయింట్ అయింది కాబట్టి లాభాలు ఇక్కడ గరిష్టమైనవి. తర్వాత ఏమైంది ఉత్పత్తి ఖర్చు ఏమైంది పెరుగుతుంది. ఆ తర్వాత మన ఏ రేఖ ఏమైంది కిందికి వచ్చి మళ్ళీ టీసీ ఈక్వల్ టీఆర్ అయింది. ఈ పాయింట్ దాటిపోయింది. దేర్ఫోర్ మనకి ఏంది ఉత్పత్తిదాడు ఎక్కడ సమానంగా ఉండాలి, ఎక్కడ ఉత్పత్తిని ఆపేయాలి. ఇది మనకు ఉన్నటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ అంటే ఆపడం. బ్రేక్ మీన్స్ మనకేంది ఆగడాన్ని ఏమంటాం బ్రేక్గా చెప్తాం. ఉత్పత్తిని ఆపే బిందువు బ్రేక్ ఈవెన్ మీన్స్ ఉత్పత్తిని ఎక్కడ ఆపేయాలి. ఉత్పత్తి చేయడం గొప్ప విషయం కాదు. ఉత్పత్తిదాడు లాభదాయకంగా ఉత్పత్తిని ఏ పాయింట్ దగ్గర ఆపడం మనకు గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఉత్పత్తి చేస్తూ ఎవరైనా చేయొచ్చు కానీ లాభంగా రాకుండా నష్టం వచ్చినట్టే సంస్థ మొత్తం నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ దగ్గర ఉత్పత్తిని ఆపేయాలి చెప్పేది బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పవచ్చు. మనకు ఎక్కడైతే టీసీ ఈక్వల్ టీఆర్ అవుతుందో ఇది టీఆర్ రేఖ, ఇది టీసీ రేఖ. ఏ అనే బిందు దగ్గర టీసీ ఈక్వల్ టీఆర్ అయింది.
ఈ పాయింట్ ఏమంటే బ్రేక్. ఏం బ్రేక్ అయినాయి ఇక్కడ? లాభాలు తగ్గిపోయి నష్టాలు తగ్గిపోయి లాభాలు ఏమైనాయి పెరుగుతున్నాయి. ఈ పాయింట్ దగ్గర మనకున్నటువంటి పాయింట్ గమనియండి. ఈ రేఖ ఏమైంది? ఖర్చు ఏమో పైకి వచ్చింది. ఖర్చు చూడండి, ఇక్కడ ఖర్చు రేఖ పైన ఉంది, కానీ రాబడి మెల్లగా పెరుగుతున్నాయి. ఖర్చు తగ్గుతుంది, రాబడి పెరుగుతుంది. ఈ పాయింట్ దగ్గర ఖర్చు తగ్గిపోయి రాబడి రెండు సమానం. టీసీ ఈక్వల్ టీఆర్ అయింది. ఏ పాయింట్ దగ్గర టీసీ ఈక్వల్ టీఆర్ అయింది? ఉత్పత్తిదారుడు ఇక్కడ ఉత్పత్తిని ఆపేస్తే ఆల్రెడీ ఇదివరకు పొందినటువంటి నష్టాలు మొత్తం కూడా భరించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేంది? రెండో పాయింట్కి వెళ్తున్నాం. ఇంకా ముందు దాటి ముందుకు వెళ్తున్నట్టయితే ఖర్చులు ఏమవుతున్నాయి? తగ్గుతూ ఉన్నాయి, ఇంకా తగ్గుతున్నాయి. ఆ తర్వాత మనకేంది? రాబడి మాత్రం అదే రకంగా పెరుగుతుంది. కానీ మనకేది? ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత గమనియండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేది? మినిమం అయింది, తర్వాత మనకేంది? పెరుగుతుంది. ఇక్కడ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకేంది? బి అనే బిందు దగ్గరకు మనకు వచ్చిన తర్వాత లాభాలు టీసీ రేఖ మరియు టీఆర్ రేఖ రెండు సమానమైనవి. ఆ బిందువును కూడా మనం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్తాం. ఇక్కడ రెండు బిందువులు వచ్చినాయి. ఒక దగ్గరనేమో ఏ అనే పాయింట్ దగ్గర ఒక బ్రేక్ వచ్చింది, బి అనే పాయింట్ దగ్గర ఒక బ్రేక్ వచ్చింది. బ్రేక్ అంటే ఏంది? ఆగడం అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ అనే బిందు దగ్గర నష్టాలు ఆగిపోయి లాభాలకు ప్రయాణం చేస్తున్నాం. బి అనే పాయింట్ దగ్గర లాభాలు ఆగిపోయి నష్టాలకు వెళ్తున్నాం. కాబట్టి ఉత్పత్తిదారుడు, తెలివైన ఉత్పత్తిదారుడు ఎప్పుడైనా సరే ఏం కోరుకుంటాడు? ఇక్కడ లాభాలు ఆగిపోయి నష్టాలు వచ్చిన దగ్గర పాయింట్ దగ్గర మాత్రం ఉత్పత్తి ఆపేస్తాడు తప్ప నష్టాలు పోయి లాభాలు వచ్చే పాయింట్ దగ్గర ఎప్పుడైనా ఉత్పత్తిని ఆపేయడు. దేర్ఫోర్ బి అనే పాయింట్ మనకి ఏముంటో బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పొచ్చు. మరొకసారి వివరించినట్టయితే చూడండి, గమనియండి. ఇక్కడ ఉన్నటువంటి రేఖలు మనకున్నటువంటి రేఖలు మనకి ఇక్కడ చెప్పినట్టయితే మొత్తం ఏ రేఖ ఎస్ ఆకారంలో ఉంటుంది. సహజంగా ఉత్పత్తానికి 3 దశలుగా ఉంటాయి, అలాంటి చెప్పడం జరిగింది. సాధారణంగా ఏ ఉత్పత్తానికైనా సరే చలన ఉన్నట్టయితే ఫస్ట్ మనకేంది? వృద్ధిఫల దశ, స్థిరఫల దశ, క్షీణఫల దశ వస్తాయి. కాబట్టి వృద్ధిఫల దశకు వచ్చినట్టయితే ఫస్ట్ మనకి ఏమైతే? మనకు ఖర్చులు తగ్గుతూ ఉంటాయి, ఆ తర్వాత మినిమం అయిన తర్వాత పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ రాబడి రేఖ 45 డిగ్రీస్ యాంగిల్ స్ట్రైట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు ఒక బ్రేక్ ఏర్పడింది, ఇక్కడ ఒక బ్రేక్ ఏర్పడింది. కానీ ఏ అనే బిందు దగ్గర ఓపీఏ ఈ పాయింట్ మనకేంది? నష్టాలు. ఓపీఏ పాయింట్ మనకేందిగా నష్టాలుగా చెప్పొచ్చు. ఆ తర్వాత మనకేందిగా ఏడి ఏసిడి అనేటువంటి ఈ పాయింట్ ఉందిగా, మొత్తం ఉత్పత్తానికి లాభాలుగా వచ్చేటువంటి బిందువుగా మనకు చెప్పుకోవచ్చు. మనకు ఈ పాయింట్ దగ్గర మనకు గుర్తించాల్సిన విషయం మనకి ఏంటంటే సి అనే బిందువు ఉంది. ఈ సి అనే బిందువు దగ్గర గరిష్ట లాభం వస్తుంది. మీరు గమనించేయండి, ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్లో మనకి ఏంటంటే బీసీ ఈ బిందువు మొత్తం మనకి గ్యాప్ మొత్తం ఉత్పత్తానికి లాభాలుగా వస్తాయి. కాబట్టి ఏ ఉత్పత్తాడైనా సరే ఈ లాభాల రేఖ దగ్గర చూసుకున్నట్టయితే గరిష్టంగా మ్యాక్సిమం అయిపోయింది. ఈ పాయింట్ చూడు, గమనియండి, లాభాలు ఎట్లున్నాయి? గరిష్టం అయిపోయినాయి. ఈ పాయింట్ దగ్గర మనకి ఏంది? గ్యాప్ జోన్ ఎంత ఉంది? మనకు ఎక్కువగా ఉంటుంది. చూసుకుంటే బి ఇక్కడ లాభాలు చూసుకుని మనకి ఏంది? ఇక్కడ చూడండి, లాభాల రేఖ మనకి గమనించినట్టయితే బిఎం ఇక్కడ కనిపిస్తుందా? బిఎం1 తర్వాత మనకి తీసేస్తే మొత్తం రాబడి ఎంత? బిఎం1 రాబడి. ఖర్చు ఎంత? సిఎం1 తీస్తే మనకేమైంది? ఇక్కడ బీసీ మనకేమైంది? లాభంగా చెప్పొచ్చు. మనకు ఇక్కడ బి అనే బిందు దగ్గర తీసుకుంది టీసీ రేఖ అంతే, టీఆర్ రేఖ అంతే. కాబట్టి మనకేంది? ఈ మధ్యలో గ్యాప్ మాత్రమే ఏమొస్తుంది? లాభంగా వస్తుంది. లాభం వస్తుందని చెప్పి ఉత్పత్తిదారుడు అక్కడ ఉత్పత్తిని ఆపడు. ఇంకా ముందు కొనసాగించినట్టయితే బి అనే బిందు దగ్గర ఏర్పడింది? మనకు ఒక బ్రేక్ ఏర్పడింది. ఏం బ్రేక్ ఏర్పడింది? ఇక లాభాలు తగ్గిపోయి నష్టాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు సంస్థకు 2 రకాల బ్రేక్లు ఏర్పడ్డాయి. ఒకటేమో ఏ అనే బిందు దగ్గర, ఒకటేమో బి అనే బిందు దగ్గర. ఏ అనే బిందు దగ్గర మాత్రం నష్టాలు వెళ్ళిపోయి ఎంత? ఓపీఏ అనే భాగం మొత్తం ఉత్పత్తానికి ప్రారంభంలో లాస్ ఏర్పడింది. లాస్ ఉత్పత్తి వ్యయాలు తగ్గుకుంటూ వచ్చి రెండు టీసీ ఈక్వల్ టీఆర్ అయినాయి. ఆ తర్వాత మనకి ఏమైంది? ఉత్పత్తి వ్యయం తగ్గుకుంటూ వచ్చి మినిమం అయి మళ్ళీ ఉత్పత్తి వ్యయం మెల్లగా పెరిగిపోయి బి అనే బిందు దగ్గర డి అనే బిందు దగ్గర ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ అయినటువంటి ఈ బిందువుని మనకి ఏమంటాం? లాభరహిత నష్టరహిత బిందువుగా చెప్పవచ్చు. దీన్ని మనం ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ డి బిందువుని ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్గా మనం చెప్పవచ్చు. ఎప్పుడు ఏ పరిస్థితి ఏర్పడుతుంది మనకు? ఇది సంస్థకు ఒక సందర్భంలో ఏది మనకు వృద్ధిఫల దశ, స్థిరఫల దశ, క్షీణఫల దశ వచ్చినప్పుడు ఉత్పత్తానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అన్ని రకాల ఒకవేళ ఉదాహరణ మనకు ఉంది, తరహా అనుసరించి కేవలం స్థిర ఫలాలు మాత్రమే ఏర్పడినట్టయితే, తరహా అనుసరించి కేవలం స్థిర ఫలాలు ఏర్పడినట్టయితే రేఖ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఇక్కడ వివరించుకుంటూ వద్దాం.
స్థిర ఫలాలు మీన్స్ ఏంది, ఉత్పత్తి కారకాల్లో ఎంత మార్పు వస్తే ఉత్పత్తి కూడా అదే రకమైన మార్పు వస్తుంది. దాన్ని మనం ఏమంటాం స్థిర ఫలాలుగా చెప్పవచ్చు మనకు. అందుకే రేఖ ఎట్లుంది మనకు, ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. టీసీ రేఖ కానీ టీఆర్ రేఖ కానీ ఏ విధంగా ఉంది, పైకి వాలుతూ ఉంటుంది మనకు. సూక్ష్మంగా వివరించి చూడండి. రేఖ చూసినట్టయితే మనకున్నటువంటి ఏ రేఖ బి రేఖ ఉంది. ఏ అనే రేఖ ఏంది మనకు ఇన్కమ్ రేఖ. ఇన్కమ్ అంటే ఏంది, రాబడి రేఖ, టీఆర్ రేఖ చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లలో ఎక్స్ అక్షం మీద వస్తు పరిమాణాన్ని, వై అక్షం మీద టీఆర్ మరియు టీసీ రేఖ తీసుకోవడం జరిగింది, టీఎఫ్ రేఖ తీసుకోవడం జరిగింది. మరి గమనించి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బ్లూ లైన్ ఉందిగా, ఈ బ్లూ లైన్ మనకేంది టీఆర్ రేఖ, ఏ అనే రేఖ ఏంది టీఆర్ రేఖ చెప్పొచ్చు. ఆ తర్వాత మనకేంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏది మనకు ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి ఈ రేఖ ఉంది మనకు కాస్ట్ కర్వ్, ఏది మనకు టీసీ రేఖగా చెప్పొచ్చు. ఒక టీఆర్ రేఖ, టీసీ రేఖ. మనకు ఉన్నటువంటి ఇంకో రేఖ ఏంది మనకు టీఎఫ్సి రేఖ. ఈ రేఖ అనేది టీఎఫ్సి రేఖగా చెప్పొచ్చు మనకు. ఈ రేఖ మనకేం చెప్తున్నాం, ఇది టీఎఫ్సి రేఖ ఎట్లుంది, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఇప్పుడు టీఆర్ రేఖ, టీసీ రేఖ పి అనే బిందువు కలుసుకున్నాయి. ప్రారంభంలో చూసినట్టయితే ఓ కనిపిస్తుంది, ఓబిపి ఈ గ్యాప్ మొత్తం ఏంది లాస్ ఏర్పడుతుంది. ప్రారంభంలో మనకేంది సంస్థకి ఏమవుతుంది, మనకు నష్టాలు పోతున్న కొద్ది ఏంది ఖర్చులు తగ్గుతాయి. రాబడి మాత్రం సమానంగా ఉంటుంది కాబట్టి రాబడి మాత్రం మనకి సమానంగా వస్తుంది, ఖర్చులు మాత్రం మెల్లగా తగ్గుతుంటుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇదే రేఖ మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి రేఖ కనిపిస్తుంది రేఖ. ఈ రేఖ మనకేంది రాబడి రేఖ, ఇది ఖర్చు రేఖ. ఖర్చు ఏమైంది మెల్లగా తగ్గుతున్న రేట్లో పెరుగుతే తగ్గింది. ఇట్లా ఇదేంది పెరుగుతుంది, సమానంగా ఒకే స్థాయిలో పెరిగినాయి. ఈ పాయింట్ దగ్గర మనకి ఏమైంది బ్రేక్ ఏర్పడింది. నష్టాలు పోయి లాభాలు ప్రయాణం చేస్తున్నాయి. ఈ పాయింట్కి వచ్చేసినాం. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ పాయింట్ దగ్గర ఏంది ఖర్చు లేదు, కిందికి వచ్చినాయి, రాబడేకేమో పైకి వెళ్ళిపోయింది. ఈ పాయింట్ మనకి ఏమని చెప్తున్నాం, బ్రేక్ ఈవెన్ పాయింట్గా మనకు వివరించవచ్చు. ఇక్కడ ఉన్న పాయింట్ మనకి కనిపిస్తుందా, ఈ పాయింట్ మనకి ఏందో బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర క్యూ అనే పరిమాణం మాత్రం ఉత్పత్తి చేయాలి. ఇది దాటినంత వరకు ఏంది లాభాలు వస్తాయి, ఇంతకంటే ముందు మనకి ఏమొస్తాయి నష్టాలు రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పవచ్చు మనకు. ఈ ఇక్కడ అంతవరకు మనకు ఉంది, ఇదంతా కాస్ట్ తగ్గిపోతుంది, ఇన్కమ్ సేవ్తున్నాయి పెరిగినాయి. ఈ గ్యాప్ మొత్తానికి ఏమైంది లాభాలు, ఇక్కడ చేసేటువంటి షేడ్ చేసినటువంటి భాగం మొత్తానికి ఏమైంది లాభాలు వస్తున్నాయి. ఉత్పత్తానికి ఏమొస్తున్నాయి లాభాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ఏంటంటే కింద ఉన్నటువంటి ఈ పార్ట్ మనకు కనిపిస్తుందిగా, ఈ పార్ట్ మనకి ఏమైంది మొత్తం కూడా లాస్ ఏర్పడుతుంది. ఈ పార్ట్ మనకి ఏంది లాస్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ మొత్తం, ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఉన్నటువంటి ఈ పార్ట్ మొత్తం మనకి ఏమైందా ఏది మనకు లాభాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ మనకు కనిపించేటువంటి పి అనే బిందువుని ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్. దేనికి బ్రేక్ వచ్చింది మనకు, ఇక్కడ నష్టాల నుంచి లాభాలకు ప్రయాణం చేస్తుంది. ఇది తరహా అనుసరించి స్థిర ఫలాలు వస్తున్నట్టు మాత్రమే ఈ రేఖ గురించి మనం వివరించి చెప్పవచ్చు. మనకు మళ్ళొకసారి వివరించినట్టయితే గమనియండి. ఇదేం మనకేంది ఖర్చు రేఖ టీసీ రేఖ, ఇదేమో టీఆర్ రేఖ. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని మనం ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పొచ్చు. మనకు ఏం చెప్పినకు బ్రేక్ ఈవెన్ పాయింట్గా వివరించి చెప్పొచ్చు. ఇంతవరకు మనకి ఏమైంది అంటే లాస్ ఏర్పడుతుంది. ఈ పాయింట్ మొత్తం జరిగితే ఇక్కడి నుంచి ఏర్పడిన ఈ పాయింట్ మొత్తం ఇది లాస్ ఏర్పడుతుంది. ఇంతవరకు ఇదంతా లాభంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్థాయి దాటి ఎవరు ఏ ఉత్పత్తి దాడైనా సరే ఈ పి అనే బిందువును కోరుకోవడం జరుగుతుంది. దేనికి బ్రేక్ ఏర్పడింది, నష్టాలకు బ్రేక్ ఏర్పడి లాభాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఏకస్వామ్య సంస్థలు కానీ ఏ సంస్థలు అయినటువంటి అసంపూర్ణ పోటీ మార్కెట్లలో కానీ ఏ మార్కెట్ అయినప్పటికీ కూడా ఉత్పత్తిదారునికి ఏది మనకు తరహా స్థిర ఫలాలు ఏర్పడ్డప్పుడు ఈ మ్యాప్ గురించి మనకు వివరించి చెప్పొచ్చు. మనకున్నటువంటి అంశాలు మనకు ఒకటేంది తరహా వృద్ధి ఫలాలు కానీ స్థిర ఫలాలు కానీ క్షీణ ఫలాలు ఒకేసారి ఏర్పడినట్టయితే మనకున్న ఉత్పత్తిదారులో ఒకేసారి ఏర్పడినట్టయితే ఏ విధంగా ఏర్పడుతుంది, మనకు ఉత్పత్తి సంస్థకు ఒకేసారి ఏర్పడినట్టయితే మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. చెప్పిన ఫస్ట్ ఏం చెప్పినకు ఫస్ట్ మనకు వృద్ధి ఫలాలు, తర్వాత స్థిర ఫలాలు, తర్వాత క్షీణ ఫలాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఏర్పడినైతే మొదట ఏర్పడిన దాన్ని నష్టాలపై లాభాలు ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇదొక బిందు. ఆ తర్వాత డి అనే బిందు ఒక బిందు. ఈ బిందు దగ్గర మనకి ఏర్పడింది లాభరహిత నష్టరహిత బిందు. లాభం రాదు నష్టం రాదు కాబట్టి లాభాల నుంచి నష్టాలు ప్రయాణం చేసిన బిందుని ఏమంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్గా వివరించి చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి ఏంటంటే సంస్థకు ఒకవేళ స్థిర ఫలాలు ఏర్పడ్డట్టయితే, స్థిర ఉత్పత్తి ఫలాలు ఏర్పడ్డైతే ఈ పాయింట్ ఏది మనకు రేఖలు ఎట్లుంటాయి స్ట్రైట్గా ఏర్పడుతుంటాయి. ఈ పాయింట్ మనకి ఏమంటే బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పొచ్చు. మనకు ఇదేమో ఖర్చు రేఖ, ఇదేమో ఆదాయ రేఖ. ఈ పాయింట్ మనం ఏమని చెప్పొచ్చు బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది.
అది మనకు స్థిర ఫలాలు ఏర్పడ్డా లేకుంటే తరహాంతరించి వృద్ధి తర్వాత స్థిర ఆ తర్వాత క్షీణ ఫలాలు ఏర్పడ్డాయి. ఏది ఉన్నప్పటికీ కూడా ఉత్పత్తి ఆశయమని గరిష్ట లాభార్జన జరగాలంటే రెండు అంశాలు ఏర్పడ్డాయి. ఒకటి ఉత్పత్తి పరిమాణము, ఉత్పత్తి వ్యయాలు. ఉత్పత్తి పరిమాణం డిమాండ్ బట్టి, ఉత్పత్తి వ్యయం అనేది ఉత్పత్తి కారకాలు చెల్లించేటువంటి ధరలను బట్టి, దాంతోపాటు మనకి ఏంటంటే రా మెటీరియల్ చెల్లించేటువంటి ధరలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఉత్పత్తి చారునికి సాధారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గినట్టయితే ఉత్పత్తి వ్యయాలు తగ్గించి ఆదాయాలు పెంచుకున్నట్టయితే లాభాలు ప్రయాణం చేస్తాడు. ఎక్కడైతే లాభాలు పెరిగి తర్వాత మనకి ఖర్చులు తగ్గినటువంటి రెండు ఖర్చులు లాభాలు సమానమైనటువంటి బిందువుని ఏమంటాం TC=TR బిందువుని ఏమంటే బ్రేక్ ఈవెన్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు. మనకు లాభాలు మనకేంది రెండు సమానమైనటువంటి బిందువులు, ఖర్చులు తగ్గి తర్వాత మనకు ఆదాయాలు పెరిగినట్టయితే రెండు TC సమానమైనటువంటి బిందువుని ఏమంటాం మనకు లాభరహిత నష్టరహిత బిందువుగా చెప్పుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ విశ్లేషణ మనకు చెప్పవచ్చు.